నమస్తే అండి. నా పేరు పద్మావతి. నాకు జనరల్ చెకప్‌కి వెళ్ళినప్పుడు గైనిక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసింది. తర్వాత మేము శ్రీదేవి మేడం గురించి తెలిసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అన్ని టెస్టులు చేశారు. ఎండోమెట్రియం థిక్‌నెస్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. మేడం సర్జరీ సజెస్ట్ చేశారండి. రోబోటిక్ సర్జరీ చేశారు. మేడం చాలా కేర్ తీసుకుని ఎంతో హోమ్లీ అట్మాస్ఫియర్ లాగా ఉండి ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడి నన్ను వితిన్ 1 డేలో రికవర్ అయ్యేటట్టు చేశారండి. రోబోటిక్ సర్జరీ వలన నాకు చాలా ఫ్రీగా ఉంది. నిన్నే ఆపరేషన్ అయింది. నేను ఈరోజు రికవర్ అయ్యాను. ఈరోజు డిశ్చార్జ్ ఇచ్చేసారు. ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అపోలో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మేడం శ్రీదేవి గారి సపోర్ట్ మేము ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేము. వితిన్ 3 డేస్లో అన్నీ లాస్ట్ 15 డేస్ నుంచి మేము ఎంతో ట్రబుల్ పడ్డాం ఎక్కడ ఎలాగే చేయించుకోవాలని. అపోలోకి వచ్చిన తర్వాత వితిన్ 3 డేస్లో మేడం గారి ఆధ్వర్యంలో అన్నీ చాలా ఫ్రీగా మా మిస్సెస్ నడిచేసారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, ఆర్ఎల్ఓ, విశాఖపట్నం. మేడం పేరు కె పద్మావతి గారు, సారు పుల్లయ్య గారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మేడంకి గైనిక్ ప్రాబ్లం ఉందని వచ్చారు. ఎందుకంటే యూట్రస్ లోపల పోస్ట్ మెనోపాజల్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఉంది విత్ ఇండిస్టింక్ట్ ఎండోమయోమెట్రియల్ జోన్ ఉంది. అందుకని చెప్పి మేడంకి బయాప్సీ సజెస్ట్ చేశాను. బయాప్సీకి ముందు ఒకసారి ఎంఆర్ఐ స్కాను, సిఈసిటీ కూడా చేయించాము. ఎందుకంటే మేడంకి ప్రీవియస్ 2 అబ్డామినల్ సర్జరీస్. అందుకని ఏంటంటే బయాప్సీ చేసిన తర్వాత అది బినైన్ అని వచ్చిన తర్వాత ప్రీవియస్ 2 అబ్డామినల్ సర్జరీస్ కాబట్టి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. విదిన్ 24 అవర్స్ పేషెంట్ డిశ్చార్జ్ చేయగలము. విదిన్ 6 అవర్స్ పేషెంట్ మొబిలైజ్ చేయగలము. ఇంకా అందుకని రోబోటిక్ సర్జరీ చేద్దామని మేడంకి, సార్కి నేను సజెస్ట్ చేశాను. చేస్తే దే ఆర్ వెరీ వెరీ యాక్సెప్టింగ్ అండ్ సార్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ వైఫ్ వెరీ వెల్. దానికి కూడా ఏంటంటే మేడం కూడా ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు అని సార్ కూడా 80% రోబోటిక్కే చేద్దామమ్మా, ఏది బెస్ట్ అయితే మీకు అది చెయ్యండి అని చెప్పారు. అందుకనే రోబోటిక్ సర్జరీ చేశాను. నిన్న ఆఫ్టర్నూన్ 3 o'clock కంప్లీట్ అయింది. ఈరోజు ఇప్పుడు 10 o'clock కల్లా మేడంని ఇప్పుడు డిశ్చార్జ్ చేసేస్తున్నాను. మేడం కంప్లీట్లీ రికవర్డ్ వెల్. ఎందుకంటే సర్జరీ అప్పుడు కూడా చాలా స్మూత్గా అయింది. సర్జరీ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. అసలు బ్లడ్ లాస్ కూడా ఒక 5 to 10 ml కూడా బ్లడ్ లాస్ లేదు. లెస్ దెన్ 5 ml బ్లడ్ లాస్. అందుకని పెయిన్లెస్ సర్జరీ, సూచర్లెస్ సర్జరీ, బ్లడ్ లాస్ కూడా చాలా మినిమల్ సర్జరీ రోబోటిక్ సర్జరీ తాలూకు అడ్వాంటేజెస్ ఇవి. ఎందుకంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్కి ఏంటంటే ఎనీమియా కానీ, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఎనీమియా కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ అట్లాంటి నీడ్ అసలు ఏమీ ఉండదు. చాలా స్మూత్గా రికవర్ అవుతారు. అందుకనే మేడం కోసం నేను రోబోటిక్ సర్జరీ చేయాలని సజెస్ట్ చేశాను. మేడం చాలా కోఆపరేటివ్ ప్లస్ ద మేడం ఈజ్ కంప్లీట్లీ రికవర్డ్ వెల్. ఐఎమ్ డిశ్చార్జింగ్ హెర్ నౌ. థ్యాంక్ యూ. సారు మేడం కూడా చాలా చాలా వెరీ కోఆపరేటివ్ పర్సన్స్. రియలీ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.